హలో మామ, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఫిష్ అక్వేరియం అయితే బయటకైతే తీసాము. ఎంత ఖరాబ్ అయిందో చూడండి, ఎలా అయిపోయిందో. అంతా గ్రీన్ గా అయిపోయి పాకురు అయితే పట్టేసింది. ఫస్ట్ ఈ అక్వేరియం తీస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, వెంటనే దీన్ని ఎలాగైనా క్లీనింగ్ ఇవ్వాలని అక్వేరియం షాప్ కి అయితే వెళ్తున్నా. మన స్కూటీ ముంగల పెట్టుకుని అక్వేరియం ని స్టార్ట్ అయితే అయిపోయినా. ఇదే మన లోకల్ అక్వేరియం షాప్. మా ఫ్రెండ్ అయితే అక్వేరియం తీసుకుని లోపలికి అయితే వెళ్తుండు. లోపలికి వెళ్లి మీకు ఏమేమి ఫిషెస్ ఉన్నాయో అన్ని చూపిస్తా. షాప్ ఎంట్రన్స్ లో మనకైతే ఫస్ట్ ఈ అక్వేరియం కనిపిస్తుంది. బుద్ధుడు అక్వేరియం లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫిషెస్ తో. లోపలికి వెళ్ళగానే పెద్ద అక్వేరియం లో 4 షార్క్స్ ఉన్నాయి, 2 ప్యారెట్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ టెట్రాస్, కలర్ఫుల్ టెట్రాస్, ఏంజల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ గోల్డ్ ఫిషెస్, కింద కోయి ఫిషెస్, ఇవి పోలార్ ప్యారెట్స్. నెక్స్ట్ మౌలి ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. దాని సైడ్ కి బిగ్ సైజ్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి, స్మాల్ సైజ్ షార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ బెటా ఫిషెస్. ఈ అక్వేరియం లో లైవ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అందులో జీబ్రా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫిష్ కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్, అలాగే ఫిష్ ఫుడ్, మెడిసిన్ చూసుకోవచ్చు. అక్వేరియం కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫిష్ కి సంబంధించిన ఫిల్టర్, స్పాంజ్ ఫిల్టర్, హీటర్, అలాగే ఇంపోర్టెడ్ అక్వేరియంస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఒకవేళ బర్డ్స్ కావాలన్నా, డాగ్స్ కావాలన్నా, వైల్డ్ ఫిషెస్ కావాలన్నా, ఏది కావాలన్నా మన బ్రదర్ అయితే తెప్పిస్తాడు అనమాట. ఈ అక్వేరియం మొత్తంలో నాకు బాగా నచ్చిన ఫిష్ అయితే ఇది ఫ్లోరాన్ ఫిష్. చూడండి ఎంత ముద్దుగా ఉందో. దాన్ని ఫస్ట్ చూడగానే అలా అనిపించింది అనమాట. ఆ ఫిష్ ని నేను అలాగే చూస్తుంటే మా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, అలా అన్నాడు అనమాట. ఆ ఫ్లోరాన్ ఫిష్ ని మేము కొన్నామో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఒకవేళ మీకు ఫ్లోరాన్ ఫిష్ ఇష్టం అయితే కామెంట్ చేయండి.